మరి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నాకు మరి వాక్య సందేశములకి వెళుతున్నానండి. ప్రార్థన ఆపవద్దు. మరి ఇవన్నీ కూడా మరి వేరే వారికి కాదు, కానీ మరి క్రైస్తవులు పురికొల్పాలని, మరి క్రైస్తవ జీవితంలో మేలుకొలిపే సందేశాలు ఇవి. మరి దేవుని యొక్క వాక్యములో కనుక చూస్తే దానికి బదులుగా ముందు మాట్లాడుతున్నాను. ప్రార్థన ఆపవద్దు, డోంట్ స్టాప్ యువర్ ప్రేయర్ అనగా నీ ప్రార్థనా జీవితాన్ని అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే మరి ఆగిపోతాం, ఆపివేస్తాం. అంటే అపవాది ఒక విషయాన్ని మనల్ని ఎప్పుడు కూడా ఆపివేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే ప్రార్థనా జీవితం అంటే దాని యొక్క విలువ, దాని యొక్క శక్తి. ఇంకొక విధంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మనము గ్రహించలేము, కానీ అపవాదికి తెలుసు దాని యొక్క శక్తి ఏంటో, దాని యొక్క ప్రభావం ఏంటో. నువ్వు ప్రార్థిస్తే ఏం జరుగుతుందో నీకంటే ఎక్కువగా అపవాదైన సాతానికి బాగా తెలుసు. కనుక నీ జీవితం నుంచి ఈ ప్రార్థనను చల్లార్పివేస్తుంది. ప్రార్థన ఎలాగైనా ఆగిపోవాలని చూస్తుంది, ఆపివేసుకోవాలని చూస్తుంది, లేదా మానివేయాలని చూస్తుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితం అని ఆపివేసుకుంటావో, ఆగిపోతుందో, మానివేస్తావో, నీ జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఒక సహోదరి కుటుంబంలో నేను చూస్తున్నాడు చాలా ఏండ్ల నుంచి. మరి ఎప్పుడు కూడా అనేక సమస్యలు బ్రదర్, కడుపు నిండా గడ్డలు అయిపోయినాయి, ఒంటి నిండా గడ్డలు. కుటుంబంలో ఎప్పుడు ఆర్థిక సమస్యలు, వారి జీవితంలో ఎప్పుడు సమస్యలతో పోరాడుతూ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే మరి ప్రార్థనా జీవితము పూర్తిగా లేకపోవటమే దానికి కారణం. ఎప్పుడైతే ఒక కుటుంబం మరి కుటుంబంగా ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, లేదా వ్యక్తిగతంగా నీ జీవితంలో ఒక ప్రార్థన దేవునితో ఒక సంబంధాన్ని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, మరి ఆరాధిస్తామో, లేదా ఘనపరుస్తామో, స్తుతిస్తామో, లేదా ప్రార్థిస్తామో, మన జీవితంలో చాలా మేలు కలుగుతాయి. కుటుంబంలో శాంతి కలుగుతుంది, ఎంతో నెమ్మది కలుగుతుంది. ఒకవేళ నీకు సమయం లేకపోయినా సమయాన్ని మరి నువ్వు సద్వినియోగం చేసుకొని నీకున్న దాంట్లోనే ప్రార్థించడానికి ప్రయత్నించాల. మరి ప్రార్థన మాత్రం ఆపివేయవద్దు. ఎన్ని పరిస్థితులు మరి ఎదుర్కొన్నా, ఎన్ని కలతలున్నా, ఎన్ని కలవరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, చేసుకోవడానికి వీలు లేకపోయినా అనేక రకాల సమస్యలు ఉంటాయి. మరి టోటల్గా అపవాది యొక్క గురి లేదా అపవాది యొక్క ప్లాన్, అపవాది యొక్క మరి ప్రణాళిక ఏంటంటే నీ జీవితంలో ప్రార్థన మాత్రము చేయవద్దు, ప్రార్థన ఆగిపోవాలా, ప్రార్థన మానివేయాలా. ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడైతే ఆపివేస్తావో, ఆగిపోతాదో, మానివేస్తావో, నరలా అంటున్నా మరి సమస్యలు కూడా అలాగే తలెత్తుతూ మన జీవితంలో మనల్ని ఎంతగానో కలవర పెడతా ఉంటాయి. అందుకే మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. చాలాసార్లు మనం ఏమవుతున్నామంటే చిన్న సమస్య రాగానే, కొద్ది కష్టం కలగగానే, కొంచెం ఇబ్బంది కలగగానే మొదటగా ఏది ఆపినా, ఏది ఆగకపోయినా మరి ప్రార్థన ఆపివేస్తాం. చూడండి, తినడానికి తిండి ఆపం, నిద్రపోవడానికి నిద్ర ఆపం, మరి స్కూల్కి వెళ్తే పనిని ఆ స్కూల్కి వెళ్ళటం ఆపము, పిల్లల స్టడీస్ని, అలాగే చదువులు ఆపము, మరి ప్రతిదాన్ని కూడా ఆపము. కానీ ఇక గాలిని పీల్చుకోవటం, ఇక్కడ మనము ఈ యొక్క శ్వాసని పీల్చుకోవటం, ఇటువంటివి వేటిని ఆపినా కూడా వేటిని ఆపం. కానీ ఒక విషయాన్ని మనం ఆపడానికి ప్రయత్నం చేస్తాం. చిన్న కష్టం వచ్చినా, చిన్న ఇబ్బంది కలిగినా, బాధ కలిగినా వెంటనే ప్రార్థనకు వెళ్ళటం మానివేస్తాం, లేకపోతే ప్రార్థించడం మానివేస్తాం, లేకపోతే ప్రభుని ఘనపరచడం ఆగిపోతాం, మానివేస్తాం. ఇలాగా ఎంత మాత్రం కూడా చేయకుండా మన జీవితాన్ని కనుక జాగ్రత్త పరచుకోగలిగితే, మరలా అంటున్నా, ఈ విషయంలో నువ్వు జాగ్రత్త కనుక తీసుకోగలిగితే నీ కుటుంబానికి ఎంతో క్షేమం, నీ ఇంటి వారికి ఎంతో మేలు, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎంతో ఆశీర్వదించబడతావు, నీ సమస్యలన్నీ తీర్చబడతాయి. ఇలా ద్వారా ప్రభు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీర్చను గాక. మొదటి సమూయేలు గ్రంథం మరి 12వ అధ్యాయం 23వ వచనంలో చూస్తున్నాను. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతునని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, సమూయేలు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది? ప్రార్థన చేయటం మానుట వలన
యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అగుదును. మనమేదో పెద్ద తప్పు చేస్తే పాపమని మనం అనుకుంటున్నాం, కానీ ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే కోల్పోతామో, మానివేస్తామో, ఆపివేసుకుంటామో, లేకపోతే ప్రార్థించడం మానటం అనేది మనం ఆరంభిస్తామో, తెలియకుండానే మన స్పిరిచువల్ లైఫ్, విశ్వాస జీవితం ఏమవుతుందంటే చీకటిలోకి లేదా అపవాది యొక్క చిక్కుల్లోకి, ఇంకొక విధంగా చెప్పాలంటే పాపములోకి పడడానికి అవకాశం కలుగుతుంది. ఇక్కడ అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేట మానా. మరి అలా కనుక నేను మానుట వలన యెహోవాకి ఏం చేసిన వాడిని అగుదును? దేవునికి విరోధముగా పాపము చేసిన వాడిని అగుదును అంట. అంటే నువ్వు ప్రార్థన మానేస్తున్నావంటే, ప్రార్థన ఆపివేస్తున్నావంటే, ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నావంటే, ప్రార్థన నీ జీవితంలో తగ్గిపోతుందంటే నీ తెలియకుండానే మరి పాపం అనే దాంట్లో నువ్వు పడుతున్నావు, మరి అవిధేయతలో చిక్కుకుంటున్నావు. ఇంకా విధంగా చెప్పాలంటే లోకము దాని యొక్క చిక్కుల్లో చిక్కుకొని నెమ్మది సమాధానాన్ని కోల్పోతుంటాం. ఇక్కడ మరి ఈ భక్తుడు అనగా సమయాలు, నా మట్టుకు నేనైతే మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానను అని చాలా చక్కగా మరి కరాఖండిగా, ఇంకొక విధంగా చెప్పాలంటే చాలా ధైర్యంగా, విశ్వాసంగా చెబుతున్నాడు. అంటే దాని యొక్క టేస్ట్ ఏంటో, దాని యొక్క శక్తి ఏంటో, దాని యొక్క జీవం ఏంటో, దాని యొక్క బలం ఏంటో, దాని యొక్క అధికారం ఏంటో, ప్రార్థనా జీవితంలో కలిగే ఆశీర్వాదం, లాభం ఏంటో ఇక్కడున్న భక్తునికి అర్థమైంది కనుక దీని విధంగా నేను మానుట వల్ల యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడిని అగుదునని మరి చాలా చక్కగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. మరి చిన్న వయసులోనే తల్లి సమూయేలుని దేవుని మందిరములో విడిచిపెట్టినట్టుగా మరి దేవుని సన్నిధిలో ఎదుగుతున్న ఈ సమూయేలు ఒక దినం వచ్చినప్పుడు ప్రార్థనాపరుడైపోయాడు. ప్రార్థన మాననంటున్నాడు, నిజమే. మరి దేవుని గూర్చి నువ్వు ఎరిగినప్పుడు ఆయన యొక్క అభిషేకాన్ని, ఆయన శక్తిని, ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క ఆత్మాభిషేకాన్ని నీ అంతరంగములో, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించినట్లయితే నిజముగా నీవు నీ జీవితంలో ఎన్నడూ ప్రార్థన మానవు, ప్రార్థన ఆపివేయవు. ఈరోజు యేసునామములో ఒకవేళ అలా కనుక ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మరలాను మన్నించబడాలా, మరలా అవును ప్రార్థన జీవితంలో వెలిగించబడాలా, ప్రార్థనలో ప్రకాశించ. మరి మీ సమస్యను దేవుడు దూరపరచునుగాక, మీ సమస్య క్రీస్తు యేసునామములో దూరమవునుగాక. అంటే ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే ఆపివేసుకుంటావో మరి ఆటోమేటికలీ మీ సమస్యల్లో నిశ్చయముగా చిక్కుకుంటాం. ఈ యొక్క లైవ్ ద్వారా మీ జీవితంలో సమస్యలన్నీ ప్రభు దూరము చేయునుగాక. చూద్దాం దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే మరి కీర్తన గ్రంథం డోంట్ ఫోకస్ అను అటు ఇటుగా మన జీవితాన్ని, మరి మన ఫోకస్ని అపవాది మార్చడానికి కష్టాల్ని, సమస్యల్ని, ఇబ్బందుల్ని చూపించి మరి ఏం చేస్తానంటే వాడు మన ప్రార్థన జీవితం తగ్గిపోయేలాగా, నిరసిల్లిపోయేలాగా, కృంగిపోయేలాగా, బలహీనులైపోయేలాగా శత్రువు ఎప్పుడు కూడా పనిచేస్తాడు. యేసునామములో ప్రతి శత్రువు నీ పాదాల కిందికి వచ్చును గాక. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరిదిలదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, సాతాను క్రియలు లయపరచుటకై మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఈరోజు మరి ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఈ సమస్య నజరేయుడగు యేసునామములో దూరం అయిపోవును గాక. కీర్తన గ్రంథం 109:4 చూద్దామండి. బైబిల్ చూస్తే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అవును, ఇక్కడ దావీదు లేదా కీర్తనకారుడు ఏమంటే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద ఏమవుతున్నారు? పగబట్టి ఉన్నారు. పగబట్టినా కూడా, మరి ద్వేషించినా కూడా, అసూయపడ్డా కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నిజమే, మన జీవితంలో కూడా అలాగే ఉండాల. సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో ఇబ్బందులు కలుగుతూ ఉండవచ్చు, కృంగిపోతూ ఉండవచ్చు, అనేక సమస్యలు చుట్టుముడుతూ ఉండవచ్చు. నీ జీవితంలో నిరాశ పరిచేటివి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగతంగా అనారోగ్య సమస్యలు, ఈ విధంగా అనేక సమస్యలు కలిగి కూడా ఉండవచ్చు. ఇక్కడ అంటాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఇది నీ స్పిరిట్లో ఉండాలా.
ఇది నీ మైండ్లో ఎప్పుడు ఉండాలా. నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలా, ప్రభా ఏది ఏమైనా కానీ నా ప్రార్థన జీవితాన్ని కోల్పోను, లేదా ఆపివేను, లేదా ఆగను. ఇంకొక విధంగా చెప్పాలంటే మానను ప్రభా, నిత్యం ఈ విధంగా భక్తుని వలె ఉంటాను. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నానని చెబుతున్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ నీ ప్రార్థన జీవితం ఆగిపోయిందా, ఒకవేళ ఆపివేసావా, ఇందాక మనం సమయలు గ్రంథములో చదివినట్టుగా నువ్వు ప్రార్థన ఆపివేసావంటే, మానివేసావంటే, ఆగిపోయావంటే, అవును ఆపివేసుకున్నావంటే నీ జీవితంలో అవును దేవునికి విరోధముగా పాపము చేసిన వాడు నగుదునని ఇక్కడ మరి సమయలు ఇందాక మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అంటే నువ్వు ప్రార్థన ఎప్పుడైతే ఆపివేసుకుంటున్నావో, ఆపివేయటమే కావాలా అపవాదికి, మానివేయటమే కావాలా సాతానికి, లేదా దుష్ట శక్తులకి. అంటే నువ్వు ఎప్పుడైతే ఆగిపోతావో ఆటోమేటికలీ దాని చేతిలో చిక్కుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు ప్రతి సాతాను క్రియలు మీ జీవితం నుంచి తొలగిపోనుగాక. వ్యాధి బాధలు యేసు నామములో తొలగిపోనుగాక. మీ కుటుంబంలో ఉన్న ప్రతి మరి చీకటి సమస్యలు నజరేయుడగు యేసు నామములో తొలగి మీ జీవితంలో దేవునిక వెలుగు, దేవునిక జీవం, దేవునిక ముఖ కాంతి క్రీస్తు యేసు నామములో మీ జీవితాల్లో ప్రకాశించునుగాక. ఇదే కీర్తన గ్రంథం దేవునిక వాక్యం నుంచి మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం బైబిల్ చూస్తే 21వ అధ్యాయం, కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. థ్యాంక్ యూ అండి. అతని మనోభిష్టను నీవు సఫలము చేయుచున్నావు. థ్యాంక్ యూ జీసస్. అవును, ఇక్కడ అతని పెదవుల మీద నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించున్నావని దేవునిక వాక్యం అంటుంది. నిజమే, మనోభిష్ట అంటే మనస్సులో ఉన్న ఇష్టాన్ని నీవు సఫలము చేసి ఉన్నావు. ఒకవేళ నువ్వు సఫలం కాలేకపోతున్నావా, అవును నా కోరిక నా ఇష్టాన్ని ఏది కూడా దేవుడు వింటలేడని ఒకవేళ కృంగిపోయి అలాగా ప్రార్థనా జీవితాన్ని ఆపివేసుకున్నావా, ఆగిపోయావా, మానివేసావా? మరి ఇక్కడ చూస్తే అతని మనోభిష్టను నీవు సఫలం చేసి ఉన్నావు. అతని పెదవుల మీద నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించినావు. నిజమే, యేసు చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబునట్టుగా చూస్తున్నాం. ఈరోజు నీ ప్రార్థన, నీ పెదవుల మీద నుండి వచ్చే ప్రతి ప్రార్థన దేవుడు మానక అంగీకరించునుగాక. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన నీ కష్ట సమయంలో, నీ ఇబ్బందిలో, నీ ఇరుకులో, నీకు వీలు లేనప్పుడు, సమయము దొరకనప్పుడు సమయాన్ని కలగ చేసుకొని వింటూ, వాక్యాన్ని వింటూ, ప్రార్థిస్తూ నీ ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే పెంచుకుంటావో, అవును మానక నీ ప్రార్థనలన్నీ కూడా అంగీకరిస్తున్నట. దేవుడు అంగీకరించి నీ గర్భఫలాన్ని తెరిచునుగాక. మంచి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. మీ కుటుంబాల్లో నెమ్మది కలగచ్చేనుగాక. ఇక్కడ అంటున్నాడు, అతని పెదవుల మీద నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక, దేవునికి వాక్యం అంటుంది, మానక అంగీకరించినావు. వాట్ ఏ బ్లెస్సింగ్. అవును, ఈరోజు అటువంటి అనాయింటింగ్ యేసయ్య నీకు నాకు అనుగ్రహించను గాక. అటువంటి ప్రార్థనా పరుడుగా దేవుడు నిన్ను నన్ను చేయనుగాక. అటువంటి శక్తివంతమైన ప్రార్థనా జీవితం నీ జీవితంలో మొదలవును గాక. ఇక్కడ చూస్తే మానక అంట, మానట్లేడంట, మానక ప్రార్థన అంగీకరించను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మానక ప్రార్థిస్తూ ఉంటావో, దేవుడు నీ ప్రార్థన కూడా మానక తగు జవాబులు యేసయ్య అనుగ్రహించును గాక. బైబిల్ కనుక చూసినట్లయితే, దేవునిక వాక్యములు కనుక చూసినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతుందండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసరులారా, మీరు పుదీనాలోనూ, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయము, కనికరం, విశ్వాసం విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని కూడా, అంటే విశ్వాసానికి కూడా ఏం చేయాలంటే కనికరము కూడా, దేవుని యొక్క వాక్యం న్యాయమును కూడా, మరి వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉండెను అని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. అనగా విశ్వాసముతో కూడిన ప్రార్థనా జీవితం ఎంత మాత్రము కూడా ఆపడానికి వీలు లేదు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ప్రార్థన ఆపివేసుకున్న పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? అదే బైబిల్లో చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయాలు కనుక చూస్తే నిజమే, ఆ విధంగా మరి దానియేలుని చూస్తే దానియేలు ప్రాముఖ్యుడు, ముగ్గురులో ముఖ్యుడని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి
దానియేలు కానములో దానియేలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. 6వ అధ్యాయాన్ని గనక మనం చూసినట్లయితే ఇతను ప్రార్థించటము మరి ఎంత మాత్రం కూడా ఇక్కడున్న వ్యక్తులకు ఇష్టం లేదు. అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే మరి ప్రార్థన యొక్క శక్తిని అపవాది ఎరిగి దానియేలుని అడ్డుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అంటే ప్రార్థన జీవితాన్ని ఆపివేయడానికి అనేక ప్రయత్నాలు దానియేలు జీవితంలో జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. అవును, దానియేలు అయితే మరి ఎలాగున్నాడో తెలుసా? ఒక శాసనం తన కాలములో చేయబడ్డది. ఎవరు కూడా మరి దేవునితో మాట్లాడకూడదు. మనుషులతో మాట్లాడవచ్చు, రాజుతో మాట్లాడవచ్చు, కానీ దేవునితో మాట్లాడద్దు. అంటే దేవునితో మాట్లాడటం ఎవరికి బాధ, ఎవరికి సమస్య అంటే అపవాదైన సాతానుకు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యములు గనక చూసినట్లయితే బైబిల్లో చూస్తే మరి 5వ వచనాన్ని చూస్తున్నా. అందుకైన మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయంలోనే కానీ మరి ఏ విషయమనందు అతనిలో లోపము కనుగొనలేకపోయిరి. అంటే తన పనిలో కానీ, తన చేస్తున్న చేతి పనిలో కానీ, తన ఉంటున్న ప్రదేశంలో కానీ ఏ లోపాన్ని కనుగొనలేకపోయారంట. కాబట్టి ఆ ప్రధానులు, అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజుకు దర్యావేసు చిరంజీవై ఉండునుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టమును స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు దేవుని యొద్దనను నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనను మానవుని యొద్దనను ఎవడు ఏ మనవి చేయకూడదు. అంటే వారి యొక్క ప్లాన్ ఏంటి, వారి యొక్క పర్పస్ ఏంటి? దేవునితో మాట్లాడకూడదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా? అంటే దేవునితో మాట్లాడటం ద్వారా ఏమవుతుంది? దేవునితో ఇతను మాట్లాడకుండా ఉండలేడన్న సంగతి అపవాది గ్రహించి, అవును సాతాను గ్రహించి ఏం చేస్తుంటే దేవునితో మాట్లాడకూడదు. 30 దినాల వరకు రాజుతో కానీ మనుషులతో కానీ మాట్లాడవచ్చు. అవును, దేవునికి వాక్యం దేవుని వద్దనను మానవ వద్దనను ఎవడును మానవుని వద్దనను ఎవడైనా ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసినలా వాడు సింహము గుహలో పడద్రోయబడును. మరొకసారి చదువుతున్నా. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప, అంటే రాజు దగ్గర తప్ప మరి ఏ దేవుని వద్దనను మానవుని వద్దనను ఎవడు ఏ మనవి చేయకూడదు. అవును, ఇటువంటిది తెలిసి కూడా ఇటువంటి ఆజ్ఞ మరి బయలు వెళ్ళినా కూడా భయపడక అలాగే ముమ్మారు ప్రార్థిస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అవును, దానియేలు తన ప్రార్థన జీవితాన్ని ఎక్కడ ఆపివేయలేదు. ఈరోజు ఒకవేళ నీ సమస్యల మధ్యలో, నీ కష్టాల మధ్యలో, నీ కలుగుతున్న ఇబ్బందుల మధ్యలో నీ ప్రార్థన జీవితాన్ని ఆపివేసుకున్నావా? అప్పుడప్పుడు సమస్యను చూసి మనం కురింగిపోతా ఉంటాం, బలహీనం అవుతా ఉంటాం, విశ్వాసాన్ని కోల్పోతా ఉంటాం. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవునితో ఉన్న సంబంధం, ఈ ప్రార్థన అనే ఈ నిచ్చెన, ఈ ప్రార్థన అనే మరి ఈ యొక్క సంబంధాన్ని మనం ఏం చేస్తామంటే అనేక సార్లు ఆపివేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సమస్య కలుగుతుంది, బాధే కలుగుతుంది, శాసనమే పుట్టించబడది. అవును, మానవుని యొద్ద దేవుని యొద్ద ఎవరి దగ్గర కూడా మాట్లాడడానికి వీలు లేదు, రాజు దగ్గర తప్ప. ఇటువంటి శాసనము అంటే ఒకవేళ అలా మాట్లాడితే సింహపు గుహలోకి వేయబడతారని తెలిసినా కూడా దానియేలు తన ప్రార్థన జీవితాన్ని మానివేస్తలేడు, ఆపివేస్తలేడు. అందుకే సింహపు గుహలోకి వేయబడ్డా కూడా దానియేలుకే కీడు హాని కలగకుండా దేవుడు తన ప్రార్థన ఆలకించి దూతను పంపించి సింహాల నోళ్ళు మూసివేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే తన సమస్య తెలిసినా కూడా, కష్టం తెలిసినా కూడా, ఇబ్బంది కలిగినా కూడా, మరి వీలు లేకపోయినా కూడా ప్రార్థన మాత్రం ఆపట్లేడు. ఈరోజు నీ జీవితంలో ఆపివేస్తున్నావా? ప్రార్థన జీవితాన్ని మానివేస్తావా? ఆగిపోయావా? మరలా అంటున్నా, ఒకవేళ నువ్వు ఆగిపోతున్నావంటే అపవాది వాడిని గెలిపిస్తున్నావు. ఒకవేళ నువ్వు సమస్యల మధ్యలో కూడా ప్రార్థన ఆపివేస్తలేవా? దేవునికి మహిమ కలిగినట్టుగా నువ్వు జీవిస్తున్నావు. ఈరోజు ప్రభు నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు అలా జీవిస్తావో నీ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఈ లైవ్ ద్వారా మరలా ప్రవచిస్తున్నా, మీ జీవితంలో మీకు కలిగే ప్రతి ఆర్థిక సమస్య,
వ్యక్తిగత సమస్య, స్పిరిచువల్ థింగ్స్, ఫైనాన్షియల్ గా మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో యేసు నామములో అవన్నీ దూరమై నెమ్మది సమాధానము కలుగునుగాక. మొదటిగా ఒకవేళ నువ్వు ప్రార్థనా జీవితాన్ని గనుక నువ్వు ఆపివేసుకుంటే, అవును ఇక్కడ అంటున్నట్టుగా సమీల్ అన్నట్టుగా నేను దేవునికి విరోధముగా పాపము చేసిన వాడు నగుదునంట. అనగా మన జీవితములో మన పాపములో ఈజీగా ఈ లోకపు ట్రాప్స్ లో, లోకపు చిక్కుల్లో, శోధనలో, ఇబ్బందులు, ఇంకో విధంగా చెప్పాలంటే అపవాది యొక్క మరి తంత్రములలో మనం పడిపోవడానికి అవకాశం కలుగుతుంది. రెండవదిగా మీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన ఆగిపోతుందో నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మను ఆర్పివేసుకుంటావు. అందుకే మన ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దాన్ని ఎంత మాత్రం కూడా ఆర్పివేయద్దు. అంటే ప్రార్థన ఎప్పుడైతే కోల్పోతావో, అంటే ఆపివేసుకుంటావో, ఆటోమేటికలీ ఏమైపోతుందంటే ఆత్మ హారిపోతుంది. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి దేవునికి వాక్యములు కనుక చూస్తే 19వ వచనం చూసినట్లయితే, ఇంకా కొంచెం 16 నుంచి అవుతే ఇంకా చాలా బాగుంటుంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుని యొక్క వాక్యం, ప్రే వితౌట్ సీసింగ్. అవును ఇక్కడ అదే అలాగే చేస్తున్నాడు దానియేలు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చేద్దాం. ఒకవేళ శ్రమలు ఉన్నవా, ఆర్థిక ఇబ్బందుల, అప్పులు ఉన్నాయా, అనారోగ్య సమస్యల, కుటుంబ సమస్యల, అవును ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దుఃఖించే దానికి బదులుగా థ్యాంక్స్ గివింగ్ చేయాలంట. క్రీస్తు యేసునందు మీ విషయములో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని ఆపేస్తావో, ఆపుకుంటావో, అవును దేవునికి వాక్యం అంటుంది ఆత్మను ఆర్పుకున్న వారిగా మనం మారిపోతాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఆత్మను ఆర్పుకునే పరిస్థితి రావద్దండి. అవును చూడండి, ఆ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వారి దివిటీలు ఆరిపోతున్నాయి అంట. మరి ఆరిపోతున్నప్పుడు వెలుగుచ్చిన వాటిని మరి ఆ పెండ్లి కుమారుడు వచ్చి లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆరిపోయిన వారు వారి దీపాలు వెలిగించుకోవడానికి నూనె మరి సిద్ధంలో లేకపోతున్న కారణాన్ని బట్టి మళ్ళా తిరిగి తెచ్చుకునే లోపల పెండ్లి కుమారుడు ఆ ఉన్నవాన్ని తీసుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో అపవాది యొక్క మరి ప్రణాళిక ఏంటంటే ఆత్మలో ఆరిపోతుంది, ఆత్మీయ జీవితం ఆరిపోతుంది. ఒకవేళ నీ జీవితం అలాగుందా, అందుకే బైబిల్ అంటుంది క్వెంచ్ నాట్ ద స్పిరిట్. అంటే నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మను, అవును దేవుని ఆత్మను నువ్వేం చేద్దంటే ఆర్పకుడి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రార్థన ఆపవో, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మండించుకునే వ్యక్తిగా ఉంటావు. అవును ఇక్కడ అంటున్నాడు ఆత్మను ఎంత మాత్రం కూడా ఆర్పవద్దు అని వాక్యంలో చూస్తున్నాం. అంటే ప్రార్థన ఆపివేసుకుంటే, లేకపోతే ఆగిపోతే, లేదా వాక్యాన్ని వినటం, ప్రార్థించటం, దేవుని స్తుతించటం, వాక్యాన్ని చదవటం, ఇటువంటి మనం ఆగిపోతున్నప్పుడు ఆటోమేటికలీ మన ఆత్మీయ జీవితం ఏమైపోతుందంటే మన దీపం అనేది బైక వెలుగు తగ్గిపోతుంది, ఆరిపోతుందని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఒకవేళ అలాగుంటే మరొకసారి ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. మరొకసారి ప్రభు తన ఆత్మ చేత, తన అభిషేకం చేత దేవుడు నిన్ను నింపునుగాక, మరలా మండించునుగాక. అవును ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తం పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రతి విధమైన కీడు కడబడిన దానికి దూరంగా ఉండు. సమాధాన కర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన క్రీస్తు యేసు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. నిజమే, ఈ చివరి దినాల్లో ఆత్మ, శరీరం, మనస్సు ఇవన్నీ కూడా ఇక్కడ ఆత్మ, జీవం, శరీరం మన ప్రభువైన క్రీస్తు రాకడలో దేవుని యొక్క వాక్యం అంటే నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. అవును నిత్యము మరి ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే ఆపకాల ప్రార్థిస్తా అంటావో నిజమే, నిధి యొక్క ఆత్మ అనేది మరి ఆరిపోకుండా నువ్వు చూసుకుంటావు. ఒకవేళ అలాగా ఆపివేసుకుంటే, ఆగిపోతే, మానివేస్తే మరలా తిరిగి నీ జీవితాన్ని పురికొల్పుకోవాలని కోరుకుంటున్నా.